యేసు ప్రభు వారు శుక్రవారం మరణించి ఆదివారం పునరుత్థానుడయ్యాడు. ఆయన రిజరెక్షన్ నుంచి సరిగ్గా 50వ రోజును మనం పెంటకోస్తు పండుగ అంటాం. ఎందుకంటే పెంట అంటే 50 అని అర్థం. యేసు ప్రభు వారు రిజరెక్షన్ అయిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత ఈ భూమి మీద 40 రోజులు ఉన్నారు. 40 రోజులు ఉన్న తర్వాత 40వ రోజు శిష్యులను తీసుకొని ఒలీవల కొండకి, గెత్సెమనే తోట పక్కన ఉన్న ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి, నేను వెళ్తున్నాను, మీకు ఒక పరిశుద్ధాత్మ ఆదరణకర్తను పంపిస్తానని పరలోకానికి ఆరోహణమైపోయారు. వారు 10 రోజుల పాటు యెరూషలేములోని మేడగదిలో ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఏకముగా కూడి వారు కనిపెట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్ గా 10వ రోజు అంటే యేసు ప్రభు రిజరెక్షన్ అయిన 50వ రోజు పరిశుద్ధాత్మ శక్తి అగ్ని వలె విభాగించబడి వారి మీద కురిచి వారందరూ శక్తి పొందుకున్న వారై ఈ భూలోకంలో అద్భుత కార్యాలు జరిగించారు.